గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తనపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించారు. మహిళపై జరిగిన ఘటనను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం దుర్మార్గమని ఆమె అన్నారు. అంబటి రాంబాబు విడుదల చేసిన వీడియో పూర్తిగా కల్పిత కథనమని, ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. బాధిత మహిళకు న్యాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఘటన జరిగిన వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నామని తెలిపారు. జూలై 16నే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించామని చెప్పారు. అందరికీ నమస్కారం. గత 2 రోజుల క్రితం కృష్ణబాబు కాలనీలో ఒక మహిళ పట్ల జరిగిన అరాచకం ప్రతి ఒక్కరికి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన విషయం. అయితే ఈ విషయానికి సంబంధించి దాని తాలూకు చర్యలకు సంబంధించి మహిళా కమిషన్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరూ దీనికి తీసుకున్న చర్యలేంటో చెప్పడం జరిగింది. ఈరోజు పోలీస్ స్టేషన్లో దీనికి కారకులైన వాళ్ళు శిక్షణ అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఈ పరిస్థితుల్ని వక్రీకరిస్తూ కొత్త కథనాల్ని సృష్టిస్తూ ఈరోజు కొంతమంది నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ వినూత్నమైన వీడియోలు చేస్తూ అది మళ్ళీ ప్రజల్లోకి సోషల్ మీడియాలోకి సర్క్యులేట్ చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మన అంబటి రాంబాబు గారు, మనకందరికీ సుపరిచితులే. మన అంబటి రాంబాబు గారు ఒక వినూత్నమైన కొత్త కథనాన్ని తీసుకొని వచ్చారు. అయితే మనం జనరల్‌గా చిన్నప్పటి నుంచి కూడా పేదరాశి పెద్దమ్మ కథలు వింటూ ఉంటాం. పేదరాశి పెద్దమ్మ గురించి మనందరికీ తెలుసు. ఇక్కడ మనకి పేదరాశి పెదనాన్న అంటే మన అంబటి రాంబాబు గారు పేదరాశి పెదనాన్నలాగా, ఒక చిలక జోష్యుడిలాగా, ఒక టీవీ రిపోర్టర్‌లాగా మీడియా ముందు కూర్చొని ఈ కథనాలు ఇలా జరిగాయి, ఇది ఇలా జరిగింది అని ఒక ప్రత్యక్ష సాక్షిలాగా ఎమ్మెల్యే గారు ఇలా చేశారు, దానికి అనుగుణంగా పోలీస్ అధికారులు ఇలా ప్రవర్తించారు అంటూ ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. గౌరవనీయులైన అంబటి రాంబాబు గారు చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూసినట్టుగా, దగ్గరుండి విన్నట్టుగా చాలా అద్భుతంగా మీరు ఈ కల్పించిన కట్టుకథకి దీనికి మళ్ళీ విచారణ జరిపించాలి అని అంటూ చేసిన ఒక వీడియోకి నిజంగా నవ్వాలా? లేకపోతే మీరు నిజంగా రాజకీయంలో ఇన్నాళ్లుగా ఉన్నారే అని బాధపడాలా? అర్థం కాని పరిస్థితిని తీసుకొచ్చారు. అక్కడ అధికారుల్ని నిర్దేశించడం జరిగింది. బహుశా మీరు చూడలేదేమో. అంబటి రాంబాబు గారు 16వ తారీఖు ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. అయితే ఇక్కడ నాకు వ్యక్తిగతంగా బాధ కలిగించిన విషయం ఏంటంటే, గంటలో దీనికి పాల్పడిన వ్యక్తులు స్టేషన్‌లో ఉండాలి అని చెప్పి ఎంతో సీరియస్‌గా ఈ విషయంలో ఉన్న సెన్సిటివిటీని, సీరియస్‌నెస్‌ని పరిగణలోకి తీసుకొని, గంటలో తప్పు చేసిన వాళ్ళు లోపల ఉండాలి అని సీఐ గారికి ఎంతో సీరియస్‌గా చెప్తే, ఆయన దాన్ని 24 గంటల పాటు పొడిగించడం జరిగింది. ఇమ్మీడియేట్‌గా వాళ్ళని తీసుకొని అదుపులోకి తీసుకోకపోవడం వల్ల ఆయన పట్ల మేము వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చింది. ఇది ఇలా ఎందుకు చేయాల్సొచ్చింది మీరు? ఒక మహిళ పట్ల జరిగే విషయాన్ని సర్వసాధారణమైన విషయంగా ఎందుకు పరిగణించారు? ఇమ్మీడియేట్‌గా ఎందుకు యాక్షన్ తీసుకోలేదన్న దాని మీద ఆయనకు విమర్శలు ఎదుర్కోవాల్సొచ్చింది. దాని గురించి మాట్లాడకుండా కొత్త కథనం ఏదో సృష్టిస్తూ నా దగ్గరకొచ్చారు, అక్కడ పని జరగలేదు. ఆ తర్వాత మళ్ళీ అటెళ్లారు, అక్కడ పని జరగలేదు. నేను ఆపాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకేదో మీరేదో వీడియో రిలీజ్ చేస్తే మళ్ళీ మేము హుటాహుటిన దానికి రియాక్ట్ అయ్యాము. మరి మీకు వీడియో ముందే వచ్చుంటే 15వ తారీఖు ఈ ఘర్షణంతా జరుగుతుందన్న సంగతి మీకు తెలుసున్నప్పుడు, ఎప్పుడో 2 రోజుల తర్వాత మీరు పరామర్శకెందుకెళ్లారు?